అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు పూజనీయులు శ్రీ తమ్మినేని సీతారాం గారికి, అలాగే మరొక పెద్దలు పూజనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి, అలాగే సోదరీమణి శ్రీమతి రెడ్డి శాంతమ్మ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం రావణ కాష్టంలా కాలిపోతుంది. ఒకప్పుడు 2003వ సంవత్సరంలో ఇలాగే ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు కోటి వరాలు ఇస్తాను, బాంబ్ బ్లాస్టింగ్ లో నాకు ఒళ్ళంతా గాయాలైపోయినాయి, నన్ను ముఖ్యమంత్రిని చేసేస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని 11 నెలల ముందుకు తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తే ఆనాడు రాష్ట్రంలో ప్రజల్ని ఎలా కాపాడాలి, ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కించాలని ఆలోచించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనేద్దామని చూశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంత డబ్బు లేదు, ఒక్క మనిషిగానే ఉన్నారు ఆయన. మరలాంటప్పుడు ఏం చేయాలా? చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని కలిశారు. కలిసిన ప్రతి ఒక్కరికి కూడా, అయ్యా నాకు ఇల్లు లేదు, నా కోడలు నాకు సరిగ్గా చూడడం లేదు, నా కొడుకు నాకు దూరం పెట్టేశాడు, నేను సావుల్లో ఉన్నాను, పాకలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నానంటే రాజశేఖర రెడ్డి గారు అనేవారు నడుస్తా, అమ్మా మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి అమ్మా అనేవారు. రాజశేఖర రెడ్డి గారు పక్కనే నడుస్తున్నటువంటి మాకు అనిపించేది, సార్ ఏంటి ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని అంటున్నారు అని. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆదర్శ రాష్ట్రం అంటే ఏంటి అసలు? ఆదర్శ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కన్న తండ్రిలా చూసుకోవటం, ప్రజలందరికీ ఒక భరోసాగా ఉండడం, మహిళలందరికీ కూడా ఒక భరోసాగా ఉండడం, శ్రామిక తాడిత పీడిత వర్గాలందరికీ ఆదరించడం, జెండా లేదు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా సక్రమంగా అందజేయడం, ఇది ఆదర్శమైనటువంటి పరిపాలన అంటే. అలాంటి పరిపాలన అందించినటువంటి ఆ మహానుభావుడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మనందరి దురదృష్టం మరణించారు. నేనంటాను, రాజశేఖర రెడ్డి గారిని మరణించలేదు, ఆయన్ని హత్య చేశారని నేనైతే భావిస్తున్నాను. ఆ మహానుభావుడిని అంత దారుణంగా ఆయన మరణానికి కారణమైనటువంటి కారకాలు తప్పకుండా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. నిజం ఎప్పుడూ దాగదు, బయటకు వస్తుంది. ఆ తర్వాత జగన్ అన్నారు, రాష్ట్రాన్ని నాన్న పరిపాలనించినటువంటి పాలనే అందివ్వండి, నాన్న పథకాలన్నీ కూడా అమలు చేయండి, నాన్న తాలూకా ఆదర్శాలన్నీ కొనసాగించండి అంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి సర్వనాశనం చేసి పడేసినారు. ఒక్క మనిషి రాజశేఖర రెడ్డి అనేవారు రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసి రాష్ట్రాన్ని విడగొట్టవచ్చు అని అంగీకరించాడు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా. అలా విడిపోవడానికి కారకుడు ఈ చంద్రబాబు నాయుడు అని మీకు నేను గుర్తు చేస్తున్నాను. సరే, అతి తక్కువ ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారే ఆశించుంటే నాన్న మరణించిన తర్వాత 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించినప్పుడు నేను అలా అవను, నాకు అలా వచ్చే ముఖ్యమంత్రి పదవి నాకు వద్దు, నేను ప్రజల దగ్గరకే పోతాను, ప్రజలు అంగీకరిస్తే నాన్న పాలన తీసుకొస్తాను అని అన్నందుకు జగనన్న మీద లేని పోని తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పెట్టారు. ఆ సమయంలో నాన్న కోసం జైల్లో పెట్టినటువంటి ఆ అన్న, జైల్లో ఉన్నారు అన్న కోసం నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి ఆ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. ఒక మహిళ ఈ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చారు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జగనన్న బయటకు వచ్చారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వాళ్లే పెట్టినటువంటి కేసులన్నీ కూడా
కోర్టులన్నీ కొట్టేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడు, అతని మీద పెట్టినటువంటి కేసుల్లో ఆధారాలు లేవు, ఆ కేసులన్నీ బేస్లెస్ అని చెప్పి కోర్టులు కొట్టేస్తున్నాయి. జగనన్న నిజాయితీ ఈ రోజు రుజువైంది. వాళ్ళ అధికారంలో ఉంటుండగానే వాళ్ళు పెట్టినటువంటి కేసులే. జగనన్న అడిగినందుకు ఆయన కేసినటువంటి శిక్ష. ఈ రోజు మళ్ళీ రాష్ట్రం రావణ కాష్టంలా కాలిపోతుంది. జగనన్న అన్నారు, నేను ప్రజల దగ్గరికే వెళ్తాను. బంగారు ఊయల్లో పుట్టినటువంటి వ్యక్తి, గోల్డ్ స్పూన్, ఆయన కష్టాలు తెలియవు, బాధలు తెలియవు, హాయిగా బ్రతకొచ్చు, ఏసీ రూముల్లో ఉండొచ్చు. కానీ నేను ఏసీ రూముల్లో ఉంటే, నేను బంగ్లాల్లో ఉంటే నాన్న ఆశించిన పరిపాలన ఎలా వస్తుంది? నాన్న తెచ్చినటువంటి పాలన రావాలంటే నేను ప్రజల దగ్గరికి పోవాలి అని నడుచుకుంటూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర జగనన్న చేశారు. నాకు తెలిసి ప్రపంచంలో ఒకే కుటుంబం నుంచి ఒక తండ్రి, ఒక కుమార్తె, ఒక కుమారుడు, ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని మీకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు జగనన్న కూడా ఒక ఏడాదికి పైచిలకు పాదయాత్ర చేశారు. 2.5 కోట్ల మంది ప్రజల్ని కలిశారు. ప్రతి సమస్యని నడుచుకుంటా చూశారు. ప్రతి ఒక్క వ్యక్తి తాలూకా సమస్యని అర్థం చేసుకున్నారు. రేపు జగనన్న అధికారంలోకి వస్తే స్వర్ణ యుగం రాబోతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో నిన్ను నమ్మం బాబు, చూడండి, నిన్ను నమ్మం చంద్రబాబు, నిన్ను నమ్మం, ఈ బ్యానర్లు పెట్టుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. కారణం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు 612 వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ పక్కన పెడదాం. రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు, విత్తనాలు ఇస్తామన్నారు, ఎరువులు ఇస్తామన్నాడు, గిట్టుబాటు ధరలు ఇస్తామన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. రుణమాఫీ అయిందా అని అడుగుతున్నాను. మహిళలు ఉన్నారు, మీరు ఎన్ని డ్వాక్రా సంఘాలు నడిపిస్తున్నారు. మీకు ఆ రోజు చెప్పాడు 2014లో మీ అప్పులన్నీ తీర్చేస్తాను అని. మీరు నమ్మేశారు. ఆనాటికి మీ అప్పు 14,000 కోట్లు, ఈనాటికి మీ అప్పు 22,000 కోట్లు. అంటే మీ అప్పు మీద 7,000 కోట్ల వడ్డీ అదనంగా పడింది. అంటే మీరు ఒక ఆంధ్ర బ్యాంకులో ₹1,00,000 అప్పు తెస్తే మీకు 40,000-50,000 రూపాయల వడ్డీ దాని మీద పడిపోయింది. ఈ అప్పు ఇప్పుడు ఎవరు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, అప్పు తీరుస్తానని చెప్పావు కదా, 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, అప్పు ఎందుకు తీర్చలేకపోయినావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. ఇప్పుడు అంటాడు 10,000 రూపాయలు ఇస్తాను, సెల్ ఫోన్ ఇస్తాను, అప్పులు తీరుస్తానని 4 సంవత్సరాలు 9 నెలల తర్వాత మహిళలందరికీ పాతపట్నం మండల ఆఫీస్కి రమ్మంటున్నాడు. ఇళ్లన్నీ తాళాలు పడిపోతున్నాయి. ఏ గ్రామంలో చూసినా మహిళలు ఉండటం లేదు. అందరూ డ్వాక్రా సంఘాల మహిళలందరూ అక్కడికి వెళ్తున్నారు. 2,500తో ఒక చెక్కు, 3,500తో మరొక చెక్కు, 4,000తో మరొక చెక్కు, అన్ని పోస్ట్ డేటెడ్ చెక్స్. అధ్యక్ష తరహా పరిపాలన ఉన్న దేశాల్లో గాని, ప్రజాస్వామ్య తరహా పరిపాలన ఉన్న దేశాల్లో గాని, ఏ ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినట్టు నేను కని విని ఎరగలేదు. అంటే ఒక ప్రభుత్వం ఒక చెక్ ఇస్తే బ్యాంక్కి వెళ్తే ఆ చెక్కుకి డబ్బులు వెంటనే ఇవ్వాలి. కానీ ఇప్పుడు కూడా ఈ నెల ఒక 2,500 వచ్చే నెల 3,500 ఎన్నికలు జరుగుతున్న నెల 4,000 తర్వాత దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ, ఈ సుందరాంగుడు బొమ్మ ఒకటి. మొన్న టిట్లీ తుఫాన్ లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో వేలాది చెక్కులు ఇచ్చారమ్మా. ఆ చెక్కులు పట్టుకొని బ్యాంకులకు వెళ్తే నవ్వుకుంటున్నారు బ్యాంకు మేనేజర్స్. ఆ చెక్కులన్నీ కూడా బౌన్స్ అయినాయి. అంటే ఈ చెక్కుకు సంబంధించిన డబ్బు ఈ అకౌంట్ లో లేదు తల్లి, చంద్రబాబు నాయుడు మీకు మోసం చేశాడని చెప్పలేక మీకు తిరిగి పంపించేస్తున్నారు. ప్రతి చెక్కు మీద చంద్రబాబు నాయుడు ఫోటో, మళ్ళీ మోసం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. విద్యార్థులందరికీ ఇంజనీరింగ్ చదివినా, ఏ చదువులు చదివినా, ఇప్పుడు విద్యార్థులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుందా అని అడుగుతున్నాను. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నావు, ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నాను. పోనీ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. అంటే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల 9 నెలల క్రితం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు ఒక్కొక్క నిరుద్యోగికి
నువ్వు ఉద్యోగం ఇవ్వలేకపోయినావు కాబట్టి 1,14,000 రూపాయలు బాకీ పడ్డావు. ఒక్క రూపాయిన ఇచ్చాడా అని అడుగుతున్నాను. మరి ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబుకి నమ్మాలా వద్దా? నిన్ను నమ్మం. ఇంకా మోసాలు చూడండి. మోదీ గారిని 2014లో పొగిడాడు, దేవుడు అన్నాడు. ప్రపంచంలో మోదీ లాంటి నాయకుడు లేడు, ఈ దేశానికి మోదీ కావాలి అన్నాడు. పోనీ సంతోషించాడు, ఏదో కావాలంటున్నాడు కదండి. స్పెషల్ స్టేటస్ తెస్తామన్నాడు. స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి వస్తే పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది, అలాగే ట్యాక్స్లన్నీ కూడా ఈ రాష్ట్రానికి వర్తించాం. సరే అది వస్తుంది కదా అని ఆశించాం. చంద్రబాబు నాయుడు తెస్తాడు కదా అని ఆశించాం. 2016 సంవత్సరం వచ్చినప్పటికీ స్పెషల్ స్టేటస్ లేదు, మనం ప్యాకేజీని అడుగుతున్నాం అన్నాడు. ఏమి స్పెషల్ స్టేటస్ నుంచి ప్యాకేజీకి వచ్చాడు? ప్యాకేజీ అంటే అర్థం ఏంటంటే 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అని ఒక్కొక్క వర్క్ పేరున డబ్బులు తెచ్చేసి తెలుగుదేశం నేతలంతా దోపిడీ చేసే విధానం, జేబుల్లో వేసుకునే విధానాన్ని స్పెషల్ ప్యాకేజీ అంటారు. ప్యాకేజీకి 2016లో అడిగాను, మోదీ గారు ఇచ్చేస్తున్నారు అన్నాడు. నిన్నగాక మొన్న 4 నెలల క్రితం అరే తప్పైపోయింది, ప్యాకేజీ కాదు స్పెషల్ స్టేటస్ నేను అడుగుతున్నాను అని మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ మోదీ ఇవ్వట్లేదు అంటున్నాడు. నేను స్పెషల్ ప్యాకేజీ 15 సంవత్సరాలు కోరాను అని తిరుపతిలో ఆ రోజు అన్నావు. ఈ రోజు ప్యాకేజీ అన్నావు, స్టేటస్ అన్నావు, మళ్ళీ స్టేటస్ అంటున్నావు, ప్యాకేజీ మార్చేసి. సరే పోనీ ఏదో బాధపడుతున్నావు. ఆ రోజు ఏమన్నావు? రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారణం సోనియా గాంధీ, ఇటాలియన్ డెవిల్ అన్నావు, అంటే ఇటలీ దేశపు దెయ్యము అని అన్నావు. ఈ రోజు ఈ సోనియా గాంధీకి ఏమంటున్నాడంటే లేదు సోనియా గాంధీ భారతదేశానికి చెందిన దేవత అంటున్నాడు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశానికి వస్తే తరిమి కొట్టండి అన్నావు. ఈ రోజు రాహుల్ గాంధీకి తీసుకొచ్చేసి పక్కన నిలబడి స్పీచ్లు ఇచ్చేస్తున్నాడు, రాహుల్ గాంధీ లాంటి నాయకుడు లేడు అని. 68 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఆడవలసిన మాటలు ఇవి అని అడుగుతున్నాడు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుట్రలు, దగాలు అవసరమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మరి జగనన్న, మరి మేము నిన్ను నమ్మము అని ఎవరిని మనం నమ్మాలి? ఎవరిని గౌరవించాలి? ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? నేను చెప్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం జగనన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతులకు ధరల స్థిరీకరణ, రైతులకు విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. రైతు గిట్టుబాటు ధర రాకపోతే నేను సెపరేట్ గా 3,000 కోట్ల రూపాయలు ఒక దగ్గర ఉంచుతాను. ఎప్పుడైనా గిట్టుబాటు ధర రాకపోతే అందులో నుంచి డబ్బులు తీసి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ధాన్యాలన్నీ నేను కొంటానని చెప్పి ఈరోజు జగనన్న తెలియజేస్తున్నారు. డ్వాక్రా మహిళలందరికీ కూడా మీరు గతంలో మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీకు రుణం రద్దు కాలేదు, నేనే రుణాలన్నీ మాఫీ చేస్తాను, 4 వాయిదాల్లో చేస్తాను. చేసేటప్పుడు మీరు ఏ బ్యాంకులో అయితే డబ్బులు తెచ్చారో ఆ బ్యాంకులో వెయ్యను, మీకే నేరుగా డబ్బులు ఇస్తానని చెప్పి జగనన్న మహిళలందరికీ కూడా భరోసా ఇచ్చారు. ఈరోజు మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇస్తాను, మీ పిల్లల్ని చదివించుకుంటే 15,000 రూపాయల చొప్పున ఇస్తాను, మీకు చల్లగా చూసుకుంటాను, మీ గ్రూపులన్నీ కూడా సక్రమంగా అభివృద్ధి చేస్తానని జగనన్న అంటున్నారు. అలాగే విద్యార్థులందరికీ ఉచితంగానే విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుద్యోగులకి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా, అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి 50 ఇళ్లకి ఒక ఉద్యోగం. అంటే మీ తీమర, తామర, సీది, గంగుపేట గ్రామాల్లో ఎన్ని 100 ఇళ్లు ఉంటే అన్ని 100 ఇళ్లను లెక్క కట్టి రేపు రెడ్డి శాంతమ్మ గారి ద్వారా ప్రతి 50 ఇళ్లకి ఈ ప్రాంతంలో ఒక ఉద్యోగం రాబోతుందని మీకు జగనన్న చెప్పమన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగులకి ఒక గొప్ప వరం కాదా అని నేను అడుగుతున్నాను. లక్షలాది మంది నిరుద్యోగుల సమస్య రేపు రాష్ట్రంలో తీరబోతుంది. ఇంకా మెగా డిఎస్సీ తీయాలనుకుంటున్నారు, ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనుకుంటున్నారు జగనన్న. మంచి రోజులు రాబోతున్నాయి, స్వర్ణయుగం రాబోతుంది, చెప్పుకుంటే సమయం చాలదు. రాజన్న లాంటి పాలన మళ్ళీ రాబోతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ పూర్తిగా పోయింది. మెదడు వ్యాధి, గుండె జబ్బు, వెన్నుపూస వ్యాధి, కిడ్నీ వ్యాధులు, ఎక్కడైనా శరీరంలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కాళ్ళలో చెయ్యో విరిగిపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్ కి పంపించి 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ చేసినటువంటి సంఘటనలు ఆ రోజు ఉండేవి. ఈ రోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా లేదు. మీరు ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు ఆరోగ్యశ్రీ మీకు వర్తించదు, బయటికి పొండి అంటున్నారు. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయితే
మీరు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు మీ బిల్లు 1000 రూపాయల లోపు వస్తే మీరే భరించాలి. 1000 రూపాయల పైన వస్తే అది 1,00,000 అవని, 5 లక్షలు అవని, 10 లక్షలు అవని జగన్ అన్నే భరిస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, మధ్యప్రదేశ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఎక్కడ మీ రాష్ట్రంలో నుంచి ఈ దేశంలో ఎక్కడ ఆపరేషన్ చేసుకున్నా జగన్ అన్నే భరిస్తానని, ప్రభుత్వం ద్వారా చేస్తానని మీకు మాట ఇచ్చారు. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రేపు రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ముక్త కంఠంతో జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మరికపోతే ఈ నియోజకవర్గానికి వద్దాం. ఈ నియోజకవర్గంలో మీరందరూ ఆశించి, ఆలోచించి, కష్టపడి ఒక వ్యక్తిని గెలిపించారు. ఆ వ్యక్తి మాటల నుంచి ఎమ్మెల్యేగా అయిన తరువాత రమణ, ది గ్రేట్ రమణ, సడన్ గా 2 సంవత్సరాల తర్వాత నేను పార్టీ మారిపోతున్నాను అన్నాడు. ఎందుకు పార్టీ మారిపోతున్నావు బాబు? నీకు జగనన్న ఒక సీట్ ఇచ్చారు, నీకు ఎమ్మెల్యే అయ్యావు, నీ కూతురు పెళ్లికి రప్పించుకున్నావు, పెళ్లికి రప్పించి అన్ని జరిగి వారం రోజులు కాలేదు, పార్టీ మారిపోయి నువ్వు తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయావు. ఇది నీకు ధర్మమా అని అడుగుతున్నాను. వెళ్ళిపోయినావు దేనికి? కేవలం ఇసుక దందా. ఇసుక వ్యాపారం చేసుకుంటే ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. మీరు చూడండి, నేను ఎప్పుడు చరిత్రలో కనీవి నెరగలేదు. మన ఊరు పక్కన ఉన్నటువంటి ఏరు గాని, సెలయేరు గాని, నది గాని ఉంటే ఆ ఇసుక మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా నేను వింటున్నాను, ఇసుక మీద చెయ్యేస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టేస్తుంది ఇసుక. ఇసుకకి రేట్ ఏంటి? కావాలనే చంద్రబాబు నాయుడు ఇసుక బంగారం లాంటిది, ఇసుక ఎవరు ముట్టకూడదు, ఇసుక విలువైంది, ఇసుక ఎవరు తీసుకెళ్తాడికి అరెస్ట్ చేస్తాము, వాళ్ళ మీద కేసులు పెడతామని భయం పుట్టించాడు. ఇసుకని కొన్నాళ్ళు దొరకకుండా చేశాడు. కట్టడాలన్నీ ఆపేశారు. ప్రజలందరూ ఇసుక 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 అన్నారు. అప్పుడు తెలుగుదేశం నాయకులకు చెప్పాడు, మీరు ఇసుక అమ్ముకోండి అని. ఎమ్మెల్యేలకి వీళ్ళు ఇంకా లోళ్లు 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 ఇసుక రవాణా చేస్తున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి. అక్కడేమో మిస్టర్ పప్పు గారు ఉంటారు. అక్కడ విశాఖపట్నంలో, రాజమండ్రి. మిస్టర్ పప్పు అంటే మీకు అర్థం ఏంటిది? మిస్టర్ లోకేష్ బాబు. ఆయన గారు ఇసుక అంతా అక్కడ డంప్ చేస్తే దానికి డబ్బులు ఆయన పంపిస్తే ఆ డబ్బులు మళ్ళీ జిల్లాలకు వస్తే ఆ డబ్బులు పెట్టి మీకు రేపు ఓట్లు కొనేసి మళ్ళీ ఎమ్మెల్యేలు అయిపోదామని చూస్తున్నారు. చూసారా ఎంత మోసం? ఇచ్చాపురంలో ఇసుక దొంగతనం, పలాసలో ఇసుక దొంగతనం, టెక్కల్లో ఇసుక దొంగతనం, నరసన్నపేటలో ఇసుక దొంగతనం, ఆంధ్రాల వలసలో ఇసుక దొంగతనం. మొన్న అక్కడ చూడండి, 23 లారీలు నదిలో చిక్కుకుపోయినాయి అర్ధరాత్రి. దొంగ ఎంత బాగా బయటపడిపోయినాడు అర్ధరాత్రి చూడండి. నది నీరు వచ్చేసింది. మిస్టర్ కోన రవి గారు దొరికిపోయినారు అడ్డంగా. ఈ ఇసుక దందాకన్నిటికీ బిగ్ బాస్ నిమ్మాడలో ఉన్న నాయకుడు మిస్టర్ బకాసుడు అనే ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఇసుక దందాకి బిగ్ బాస్. ఇది వీళ్ళు చేసే వ్యాపారాలు, వీళ్ళు ప్రజలు కాపాడటం. ఇది దీనికా మనం గుర్తించాలి, ఇందుకా మనం అంగీకరించాలి. ఈ రోజు సీది, తీమర, తామర, గంగుపేట మీ అందరికీ తెలుసో లేదో, ఈ గ్రామాలు 4 కూడా నాకు సొంతూరులు లాంటివి. కొంతమంది మర్చిపోయి ఉంటారేమో. 94వ సంవత్సరం నుంచి 99వ సంవత్సరం వరకు నాకు విద్యా సంస్థలు ఉండేవి. పాతపట్నంలోను, సారవకోటలోను. ఇలా ఈ ఊరికి ప్రతి ఇంటికి వచ్చిన సంబంధాలు నాకు ఉన్నాయి. చాలా మందితో నేను కలిసి వెళ్ళేవాడిని. అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి గడ్డం పెంచేసిన నాకు పోల్చుకోలేకపోయాము. కాలేజీ అక్కడ ఉండేది. ఆ కాలేజీ పనితో ఇక్కడికి వస్తుండేవాడిని. ఎన్నిసార్లు ఆ చెరుకు మడుల్లోను, ఆ నది దగ్గర, ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఈ గ్రామాల మీద ఒక చక్కని అనుబంధం ఉంది నాకు. పేర్లు చెప్తే ఒక చేంతాడంత లిస్ట్ ఉంటుంది. అంతమంది స్నేహితులు ఉన్నారు నాకు 4 ఒక అభిమానం ఉంది. అడిగితే చెప్తున్నారు, ఈ ఊరికి ఈ రోజు వరకు త్రాగునీటి సమస్య తీరలేదంట. అలాగే మెగా ట్యాంక్ కావాలి, వాటర్ ట్యాంక్. 4 గ్రామాలకి 11,000 మంది ప్రజలు, 7,000 ఓట్లు. ఎంత పెద్ద పట్టున్నటువంటి గ్రామాలు చూడండి, ఎంత విశాలమైనటువంటి గ్రామాలు. ఈ గ్రామాలకు త్రాగునీటి సమస్య. అక్కడెక్కడ ఏరుంది గుమ్మగడ్డ, దానికి ఆ గడ్డతో సమానంగా బ్రిడ్జ్ ఉంది, దానికి 3 మీటర్లు ఎత్తు పెంచాలి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పిహెచ్ సెంటర్ కావాలి, పశువుల ఆసుపత్రికి ఒక భవనం కావాలి,
ఈ ఊరు నుంచి 2 అల్లుళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. ఒక అల్లుడు ఏదో కొంత చేశాడని విన్నాను, కానీ నా కేంద్రానికి ఢిల్లీకి వెళ్ళిన అల్లుడు అయితే పూర్తిగా పట్టించుకోలేదని నేను వింటున్నాను. ఘోరం. ఇంత పెద్దవాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళి ఈ ఊర్ని, ఈ 4 ఊర్లని అభివృద్ధి చేసుకోలేకపోవడం, ఇంకా గంగుపేటకి వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం, ఇంకా సాగునీరుకి తాగునీరుకి ఆలోచిస్తుండడం, ఇంకా ఇంత వెనుకబడి ఉండడం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇవన్నీ వింటే అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి సీది, తీవ్ర, తామర, గంగుపేట గ్రామాలు అన్నది స్పష్టంగా అర్థమైంది. నేను ఆ రోజుల్లో వచ్చేటప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదు, ఏమీ అభివృద్ధి చెందలేదు. కానీ మంచి రోజులు వస్తాయి. రాజకీయ నేపథ్యం కలిగినటువంటి గొప్ప కుటుంబం పాలవలస రాజశేఖరం గారి కుమార్తెగా మరి శ్రీమతి రెడ్డి శాంతమ్మ ఇక్కడ ఎమ్మెల్యేగా రేపు ఉంటూ పోటీ చేస్తున్నారు. తప్పకుండా రాజకీయ అనుభవం, బ్యూరోక్రాట్స్ వైపు కూడా పూర్తి అనుభవాన్ని కలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఆమె నాకు తెలిసి ఈ 10 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ 25,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలవబోతున్నారు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 25,000 పైనంటే అలా గెలిచినటువంటి ఆమె రేపు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి కంకణం కట్టుకునే విధంగా చేస్తారని మేమందరంలో మీరు నమ్ముతున్నారు. అందులో నేను ఒకరిని కూడా. మరి నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ గ్రామాల మీద చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అభిమానంతో, స్నేహితులతో, కుటుంబాలతో ఉన్నటువంటి రిలేషన్స్ తో రెడ్డి శాంతమ్మ గారితో కలిసి మరి సీతారాం గారి తాలూకా సహాయ సహకారాలతో, మరి అలాగే దాసన్న తాలూకా సహాయ సహకారాలు, వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు. ధర్మాన ప్రసాదరావు గారు త్రిమూర్తులు ఈ జిల్లాని 4 అందాల అద్భుతంగా తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు. మనకి ఇటువంటి వ్యక్తులు ధర్మాన ప్రసాద్ గారు, సీతారాం గారు, కృష్ణదాస్ గారు లాంటి వాళ్ళు ఉంటే మీరు ఈ 4 గ్రామాల నుంచి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి రోజులు వస్తాయి. పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అవకాశం వస్తాయి. రెడ్డి శాంతమ్మ గారితో కలిసి మీకు చక్కగా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఒక భరోసాగా ఉండేటట్టు ఉంటానని మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ